పట్టణంలోని స్థానిక బాలాజీనగర్ సెంటర్ నందుగల మహాత్మా జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాలకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బీద మాస్తానరావులు కలిసి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీల అభివృద్ధి కొరకు పోరాడిన జ్యోతిరావు పులే ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, తరుణ్ సింగ్, మహిళా అధ్యక్షురాలు నర్మదాబాయి, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు పి శ్రీహరిరావు ఈరోజు 200వ జయంతి సందర్భంగా మన జ్యోతిరావు పూలేకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి అర్పిస్తుంది. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి కృషి అభినందనీయం. ఆయన అడుగుజాడల్లో ఈరోజు బడుగు బలహీన వర్గాలు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 18వ శతాబ్దంలో ఆయన మొదటిసారి ఎడ్యుకేషన్ను బడుగు బలహీన వర్గాలకు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే మొదటగా పేద మహిళలకు మొదటిగా ఆవిడ ఉపాధ్యాయురాలు కావడము, ప్లస్ కొత్తగా పాఠశాలలు ఈ దేశంలో పెట్టి విద్యను మహిళలకు తీసుకొచ్చినటువంటి మహానుభావురాలు ఈయన మన జ్యోతిరావు పూలే అడుగుజాడలలో ఇది జరిగిందని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తే మహిళలు ఉద్యోగాల్లో ఎంత ముందుకు పోవడానికి కారణము మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలని చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంకర్రావు గారు ఇచ్చిన ఆదేశాల మేర ఈరోజు మనం ఘన నివాళి అర్పించడం జరుగుతుంది.